కీలకం ఉన్నటువంటి శివప్రకాష్ ప్రస్తుతం వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాము. వెనక నాదెండ్ల మనోహర్ కూడా ప్రస్తుతం వస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. పొత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు జరిగి ఉంటాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ప్రస్తుతం భేటీ అయితే ముగిసింది. శివప్రకాష్ తో నాదెండ్ల మనోహర్ భేటీ అయితే ముగిసింది. నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం వస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు ఈ రోజు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. పొత్తుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు పార్టీని గ్రౌండ్ లెవెల్ బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలని దానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగిన కోర్ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో టీడీపీ జనసేనతోనే పొత్తుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మెజార్టీ నేతలందరూ కూడా పొత్తు వైపే మొగ్గు చూపారని కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎటువైపుకు వెళ్తుంది బీజేపీ సింగిల్ గా వెళుతుందా లేకపోతే పొత్తులో ఎన్నికల్లోకి వెళుతుందా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పిఎస్సి మెంబర్ నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం వస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాము. నాదెండ్ల మనోహర్ వస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడి వెనక స్వామి నాదెండ్ల మనోహర్ వస్తున్నారు. జస్ట్ కర్టసీ కాల్ అండి. ఒక్క నిమిషం. పెద్దలు శివప్రకాష్ గారు అంటే చాలా రెస్పెక్ట్, మాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారు దేశం మొత్తంలో. సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కర్టసీ కాల్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఉందని ఆమె కామెంట్ చేశారు. మీరేపు టీడీపీతో బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. మాడుకుందాం అండి. దిస్ ఇస్ ప్యూర్లీ a courtesy call. Pure courtesy call out of respect. I've come to give my regards to him. Thank you. Thank you. జస్ట్ ఒక కట్సీ కాల్ అనే చెప్తున్నారు నాదెండ్ల మనోహర్. ఎక్కడ పొత్తుల గురించి డిస్కషన్ అయితే రాలేదనేది నాదెండ్ల మనోహర్ చెప్తున్నమాట. పొత్తుల గురించి తర్వాత మాట్లాడుకుందామని నాదెండ్ల మనోహర్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కీలక భేటీగానే చూడాలి. ఎందుకంటే కట్టసీ కాల్ గా చూడాల్సిన అవసరం లేదు. ఒక జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి శివప్రకాష్ లాంటి నేత వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా పొత్తుల గురించి చర్చ జరిగే ఉంటుందని తెలుస్తుంది. దాదాపు 30 నిమిషాల పాటు శివప్రకాష్ తో జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ తో నాదెండ్ల మనోహర్ 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. కాబట్టి పొత్తులకు సంబంధించి చర్చ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా పొత్తులు ఖరారయ్యే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. రోహిత్, ఏదేమైనప్పటికీ కీలక పరిణామంగా చూడాలి. ఒకవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఈ రోజు భారతీయ జనతా పార్టీతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడం, ఇవన్నీ కూడా కొన్ని కీలక పరిణామాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఖచ్చితంగా మారబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి సంబంధించి కానీ లేకపోతే ఈ అంశాలన్నీ సంబంధించి కూడా ఖచ్చితంగా డిస్కషన్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం వెళ్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. సార్ ఇది నాదెండ్ల మనోహర్ అయితే శివప్రకాష్ తో భేటీ ముగిసిన తర్వాత ఆయన వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు. నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ నేతలకు సంబంధించినటువంటి సమావేశం అయితే ముగిసిన తర్వాత నాదెండ్ల మనోహర్ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఇది కట్టసీ కాల్ మాత్రం చెప్తున్నారు. కట్టసీగా ఆయన కలిసారని నాదెండ్ల మనోహర్ చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తిగా ఎన్నికలకు సంబంధించి పొత్తులకు సంబంధించి కానీ ఎక్కడా కూడా డిస్కషన్ అనేది పార్టీ మధ్య రాలేదని తెలుస్తుంది. ఒకసారి నాదెండ్ల మనోహర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి నాదెండ్ల మనోహర్తో మాట్లాడిద్దాం. సార్ మనోహర్ గారు సార్ జస్ట్ కట్టసీ కాల్ ఎలా చూస్తారు సార్? మనోహర్ గారు ఇది కట్టసీ కాల్ అనే కర్టసీ కాల్ అండి. ఆయన న్యూ ఇయర్ విషెస్ తెలపడానికి ఆయన అంటే చాలా గౌరవం. ఆయన కలవడానికి అంతా లేదండి. ఎలయన్స్ మీద ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతాం ఇంకో సందర్భంలో. ఓకే థ్యాంక్ యూ సార్. మొత్తం అయితే ఖచ్చితంగా ఇది కట్టసీ కాలనే చెప్తున్నారు నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో పొత్తులకు సంబంధించి మరోసారి మాట్లాడతానని నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశానికి సంబంధించి కానీ ఇప్పుడు శివప్రకాష్ తో నాదెండ్ల మనోహర్ భేటీ కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పొత్తులకు సంబంధించి అలయన్స్ సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అలయన్స్ గురించి మాట్లాడడానికి అయితే నాదెండ్ల మనోహర్ నిరాకరిస్తున్నారు. కానీ ఇది జస్ట్ కట్టసీ కాలే. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన కలిసారని మాత్రమే చెప్తున్నారు. రోహిత్, రైట్ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆయన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్తో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల